గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ తన వాదనలు వినిపిస్తూ స్థానికత అంటే వరుసగా 4 ఏళ్ళు చదువుకోవాలి తెలంగాణలో, లేదంటే 10 ఏళ్ళు నివసించాలి అని తన వాదనలను సుప్రీంకోర్టులో వినిపించింది. సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి గారు ఈ విషయాన్ని జస్టిస్ గవాయ్ ముందు సుప్రీంకోర్టులో వినిపించారు. అదే సందర్భంలో సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా విమర్శించింది. 10 ఏళ్ళు తెలంగాణలో నివసించి అక్కడే పెరిగి మధ్యలో ఒక 2 ఏళ్ళు పొరుగు రాష్ట్రానికి లేదా వేరే దేశానికి వెళ్ళి చదువుకుంటే, అంటే లైక్ దుబాయ్ లేదా రాజస్థాన్లోని కోటా ఇట్లాంటి ప్రదేశాలకి కోచింగ్ పర్పస్కో, లేకపోతే ఐఐటి జేఈ మెయిన్స్కో, లేకపోతే మెడికల్ పరమైన కోచింగ్ కూడా వెళ్ళి చదువుకున్న సందర్భంలో అలాంటి విద్యార్థులు తమ స్థానికతను కోల్పోవడం అనేది చాలా శోచనీయం అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. మరి ముఖ్యంగా ఆర్టికల్ 371D గురించి 8వ తరగతిలోనే విద్యార్థులందరూ తెలుసుకోవాలా ఏంటి అని కూడా ప్రశ్నించింది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు లేదా సెమీ లిటరేట్స్ అంటే మధ్యంతరంగా చదువుకున్న తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ యొక్క అవగాహన రాహిత్యం వల్ల వారు వేరే ప్రదేశాలకు చదువు కోసం వెళ్ళినప్పుడు తమ స్థానికత అంశంలో వాళ్ళు రిజర్వేషన్ లోకల్ కోటాని కోల్పోతారు కనుక స్థానికత అనేదాన్ని 2 ఏళ్ళు బయట చదువుకున్నంత మాత్రాన మనం ఎలా నిరోధించగలం అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా అభిషేక్ సింఘ్వి గారు మరి అసోంలో అయితే వరుసగా 7 ఏళ్ళు అక్కడ చదువుకోవాలి, అలా అయితేనే ఆ రాష్ట్రంలోని స్థానికత వర్తిస్తుంది అనే విధానాన్ని ఆయన ఉటంకించారు. దీనిపైన తీర్పుని సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఏదేమైనప్పటికీ స్థానికత అనేది 2 సంవత్సరాలు బయట చదువుకున్నంత మాత్రాన మరి అనర్హులుగా పరిగణించకూడదని మనం ఆశిద్దాం. తెలంగాణలో అక్కడే పుట్టి పెరిగి 2 ఏళ్ళు పరాయి ప్రాంతంలో ఉన్నంత మాత్రాన స్థానికత రిజర్వేషన్ని కోల్పోకుండా అక్కడ విద్యార్థులు లబ్ధి పొందాలని, వాళ్ళు స్థానికులుగానే పరిగణించబడాలని కోరుకుంటూ సెలవు. చాలామంది చూస్తున్నారు, చూస్తున్నారు నా వీడియోస్, కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయడం లేదు. దయచేసి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ శ్యామలా ఛానల్.